అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మట్టి డ్యామ్ పెంపు అనేది. మన బతుకుదెరువే వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే మన బతికేలేదు. ఇక్కడ ఏం లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు, వేరే ఏం లేదు. మన అందరం బతికే దాని మీద. ఇప్పటికే పోతిరేడుపాడు పొక్క పెట్టి అనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణ. పైన కర్ణాటకలో కట్టినటువంటి బ్యారేజ్ల వల్ల, డ్యామ్ల వల్ల టోటల్గా నీళ్ళు రాకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారంటే 100 TMCల పైగా దాదాపు 1,50,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేసి 100 TMCల పైన నీళ్ళు ఆగేటట్టు చేస్తున్నారంటే ఇక అది అయిన తర్వాత కృష్ణా వాటర్ తేల్చకముందే, పంపకాలు కాకముందే, ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కటోళ్ళు అక్కడ నీళ్ళు తీసుకపోతే మనం పాలమూరు ఎట్లా బతకాలి? మహబూబ్నగర్లో బతుకోవాలన్నా వద్దా? ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్ళు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాలి? దానికి అందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో ఏదన్నా గొడవ, తమిళనాడుకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే పార్టీలకు అతీతంగా అక్కడ చేస్తారు. మరి ఇక్కడ ఏమైంది? కనీసం మన జిల్లాలో ఉన్న అందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒత్తిడి తేవాలి, అనేక రూపాల్లో ఉద్యమాలు చేయాలి, ఆపాల్సిందే, కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిందే. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రధానమంత్రి గారు చెప్పారు, సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో. మరి ఉన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోగా పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ వస్తే పాలమూరు ఏమైపోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మొత్తం ఎడారిగా మారే పరిస్థితి వస్తుంది. మనం ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నా నీళ్ళు రాకపోతే ఏం చేయడానికి? ఒక పక్కన కాలువలు టెండర్ అయినా క్యాన్సిల్ చేసింది. దాన్ని వెంటనే పిలవాలి, టెండర్ పిలిచి మిగిలిన కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి. ఇది నేను చేసినా, నీ చేసినా అనేది కాదు. అందరూ సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందరం సమైక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు. పార్టీలకు అతీతంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది ఢిల్లీలో చేద్దామంటే ఢిల్లీలో చేద్దాం, ఇక్కడ చేద్దామంటే చేద్దాం. దానికి బాధ్యులు కేంద్రం ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక మరి ఇక్కడి ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, ఆఫ్ చేయాలి, కేంద్రం కూడా జోక్యం కలిగించేటట్టు చేయాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలి. మీరు ఇచ్చేస్తామన్న పనులు కూడా మీరు మంచి చేయండి. ఉమ్మడి జిల్లాలో అందరం కలిసి కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ గురించి మనం అందరం ఐక్యంగా ఏ ఉద్యమం చేద్దామా, కలిసికట్టుగా చేయాలి. డ్యామ్ దగ్గర చేద్దామా, డ్యాములు బద్దలు కొడదామా, నిరాదరణ చేద్దామా, కేంద్రాన్ని పోయి ఒత్తిడి తీసుకొద్దామా? బద్దలు కొడదామంటే బాంబులు వేసి పేల్చడం కాదు, కట్టనీయకుండా ఏ రకమైనటువంటి ప్లాన్ అనేది ఖచ్చితంగా చేద్దాం. దానికి ముందు వరుసలో మేము ఉంటాం. ఏ త్యాగాలకైనా మేము సిద్ధమవుతాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.